ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్లో అట్లీస్ట్ డిస్టెన్స్ కూడా ఇవ్వరు. అంటే ఏంటి, స్పీడ్ చేంజ్ అయితే టైం చేంజ్ అవుతుంది అంతే. ఈ డేటా మాత్రమే ఇస్తారు, డిస్టెన్స్ డేటా అనేది అక్కడ ఉండదు కంప్లీట్లీ. అంటే అక్కడ క్లూ ఏంటంటే మనకి డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వీడియోలో, కానీ ఇప్పుడు మనం డిస్టెన్స్ కూడా ఇవ్వరు. మరి ఏమి ఇస్తారు అని అంటే, స్పీడ్ చేంజ్ అయితే ఈ చేంజ్ అవ్వడం వల్ల టైం ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రమే మెన్షన్ చేయడం జరుగుతుంది ప్రాబ్లంలో. అలా వచ్చేటప్పుడు ఎలా చేయాలి, అసలు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ముందు చూద్దాం. అయితే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక వ్యక్తి యొక్క స్పీడ్ ఎస్ అనుకుంటే అతను గంటకు 1 km/h వేగాన్ని తగ్గించినట్లయితే, ఒక వ్యక్తి యొక్క స్పీడ్ యాక్చువల్ స్పీడ్ అనేది ఎస్ అనుకుంటే అతను గంటకు 1 km/h స్పీడ్ని తగ్గించినట్లయితే అతని యొక్క స్పీడ్ ఏమవుతుంది, S-1 అవుతుంది. ఓకేనా? అంటే ఏంటి, ఒక వ్యక్తి తన స్పీడ్ని గంటకు 1 km/h వేగంగాని ఒకవేళ తగ్గించినట్టయితే అతని యొక్క సమయం ఏమవుతుందంటే 30 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది ఆ దూరాన్ని ప్రయాణం చేయడానికి. ఇక్కడ దూరం ఇవ్వలేదు, ఎంత దూరం అనేది ఇవ్వడం జరగలేదు. మరి ఎలా ఇచ్చిస్తే ప్రాబ్లం అయిపోతుందంటే, ఇదే కాదు డేటా ఇంకా ఇచ్చారు. ఏమని ఇచ్చారు అనంటే, ఇదే వ్యక్తి తను వెళ్ళాల్సిన వేగం కంటే ఒకవేళ వేగాన్ని పెంచితే, అంటే ఎంత, గంటకి 2 కిలోమీటర్ల చొప్పున వేగాన్ని కానీ ఒకవేళ పెంచితే, గంటకి 2 కిలోమీటర్ల చొప్పున వేగాన్ని కానీ ఒకవేళ పెంచితే అతని యొక్క కాలం ఏమవుతుందంటే తగ్గుతుందా పెరుగుతుందా? వేగం పెంచితే కాలం తగ్గుతుంది, అంటే తక్కువ టైంలో చేరిపోతాడు. ఎంత టైంలో చేరుతాడంటే 20 నిమిషాలు ముందుగానే చేరిపోతాడు. 20 నిమిషాలు ముందుగానే చేరిపోతాడు. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఎస్ వేగంతో వెళ్తే కరెక్ట్ టైంకి చేరిపోతాడు తను చేరాల్సిన డెస్టినేషన్ని. కానీ ఏం చేశాడంటే, ఆ వ్యక్తి తన వేగాన్ని గంటకి 1 కిలోమీటర్ చొప్పున తగ్గిస్తే ఏమైందంటే అతని వేగం S-1 అయింది. ఇలా వెళ్ళడం వల్ల వేగం తగ్గింది కాబట్టి అతను అరగంట లేట్గా వెళ్ళాడు. అవునా కాదా? నెక్స్ట్ ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి యాక్చువల్ స్పీడ్ ప్రకారం వెళ్తే టైంకి చేరిపోతాడు. కానీ ఏం జరిగిందంటే, అతను ఇంతకుముందు లేట్ అయిపోయానని చెప్పేసి ఈసారి 2 కిలోమీటర్ చొప్పున గంటకు పెంచుకుంటూ వెళ్ళాడు అనమాట. పెంచడం వల్ల ఏమయ్యాడంటే 20 నిమిషాలు ముందుగానే చేరిపోయాడు. అయితే అతను ఒకవేళ కరెక్ట్ టైంకి చేరాలంటే అతని యొక్క సాధారణ వేగం ఎంత అనేది క్వశ్చన్, లేదా యాక్చువల్ స్పీడ్ ఎంత అనేది క్వశ్చన్. ఒకవేళ అడిగితే యాక్చువల్ స్పీడ్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఎలా అడుగుతారంటే, యాక్చువల్ స్పీడ్, యాక్చువల్ టైం, డిస్టెన్స్, ఈ 3 క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ మూడింట్లో ఏది ఇవ్వలేదు మనకి. ఏమి ఇచ్చారు? చేంజ్ ఇచ్చారు అంతే. స్పీడ్ చేంజ్ ఇచ్చారు, దానివల్ల టైం ఎంత ఎఫెక్ట్ అయిందని ఇచ్చారు. అయితే ఈ క్వశ్చన్స్ మనం ఎలా చేయాలని అంటే, ఇక్కడ ఇచ్చినవి 2 కేసులు ఇవి, అవునా కాదా? మనకి ఇచ్చినవి 2 కేసులు. ఈ 2 కేసుల్లో మనం ఎస్ని కానీ ఫైండ్ చేసేస్తే, స్పీడ్ని కానీ మనం ఫైండ్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డిస్టెన్స్ వచ్చేస్తుంది. మరి స్పీడ్ రావాలి అని అంటే మనకి ఏమి ఇచ్చారు క్లూ? ప్రాబ్లంలో ఇచ్చినటువంటి క్లూ ఏంటి అని అంటే 30 మినిట్స్ ఇక్కడ పెరిగింది, ఇక్కడ 20 మినిట్స్ తగ్గింది. ఇదే మనకి క్లూ అవుతుంది. అంటే ఈ ఒక్క విషయాన్ని బేస్ చేసుకొని మనం ఇదంతా కూడా రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇది ఎలా కనిపెడతామనంటే, చూడండి, స్పీడ్స్ మన కాన్సెప్ట్ని యూజ్ చేద్దాం ఫస్ట్, తర్వాత షార్ట్కట్ ఫార్ములాలోకి వెళ్దాం. కాన్సెప్ట్ ఏంటి? స్పీడ్స్ ఇవి ఏ రేషియోలో ఉన్నాయి? S-1 స్పీడ్ యొక్క రేషియో. మరి టైం రేషియో ఏమవుతుంది? S-1 S అవుతుంది టైం యొక్క రేషియో, అవునా కాదా? S-1 S. ఎందుకు? రివర్స్ రేషియో అవుతుంది టైం. ఎందుకు? సేమ్ డిస్టెన్స్. ఇక్కడ కూడా సేమ్ అవుతుంది. ఎలా అవుతుంది? స్పీడ్స్ ఏంటి? S+2 అయినప్పుడు, స్పీడ్స్ ఇవి అయినప్పుడు మరి టైమ్స్ ఏమవుతాయి? S+2 S అవుతాయి టైమ్స్. ఇవి టైమింగ్స్ అవుతాయి. మరి ఇక్కడ చూడండి, ఇది స్పీడు, ఇదేంటిది టైం. ఏ టైం ఇది? ఇది యాక్చువల్ స్పీడు, ఇది యాక్చువల్ టైం, అవునా కాదా? మరి ఈ యాక్చువల్ టైంని మనం ఫైండ్ చేయాలి. యాక్చువల్ టైంని ఒకవేళ ఫైండ్ చేయాలంటే మనకి ఇచ్చింది ఏంటి అంటే, ఈ 2 స్పీడ్ల మధ్య డిఫరెన్స్ స్పీడ్ అనేది మనకు తెలుసు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1, అవునా కాదా? S+1కి ఎస్కి డిఫరెన్స్ ఎంత అంటే 1 అనేది డిఫరెన్స్. ఓకేనా? అయితే ఇదేంటి? S-1కి ఎస్కి డిఫరెన్స్ 1 అనేది ఇదేంటిది? స్పీడ్ డిఫరెన్స్ కాదు, ఇక్కడ ఇవి టైమింగ్స్. ఎందుకు? మనం రేషియోని మార్చేసాం కాబట్టి ఇవి టైమింగ్స్ అయ్యాయి. అంటే 1 అనేది టైమింగ్.
1 అనే విలువ మనకి ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఉంది, ఇది టైం డిఫరెన్స్, ఇది టైం డిఫరెన్స్, కాబట్టి టైం డిఫరెన్స్ ఈక్వలైజ్ చేస్తే 1 అనేది 30 అయితే 30 మినిట్స్ అయితే 1 అనేది 30 మినిట్స్ అయితే మరి మనకు కావాల్సింది ఏంటి, S-1 యాక్చువల్ టైం ఎంత, S-1 కావాలి మనకి. యాక్చువల్ టైం ఎంత అనేది కావాలి. యాక్చువల్ టైం ఎంత అవుతుంది ఇప్పుడు, S-1 చూడండి, ఈ రెండు మల్టిప్లై అవుతాయి, ఇది డివైడెడ్ బై అవుతుంది, అవునా కాదా, అంటే ఏమవుతుంది బై 1 ఇంటూ 30. ఇదేంటిది యాక్చువల్ టైం ఇది. మరి ఇక్కడ ఇదేమిటి, ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2, టైం డిఫరెన్స్ 2. కానీ మన ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు టైం డిఫరెన్స్, 20 మినిట్స్. 2 వాల్యూ 20 మినిట్స్ అయితే మనకు కావాల్సింది ఏంటి, యాక్చువల్ టైం కావాలి. యాక్చువల్ టైం ఎంత, S+2 వాల్యూ ఎంత, S+2 ఏమవుతుంది, S+2 ఈ 2ని ఇటువైపు తీసుకొస్తే బై 2, ఈ 20ని ఇటువైపు తీసుకొస్తే ఇంటూ 20 ఇది అవుతుంది. ఇదేంటిది యాక్చువల్ టైం, ఇదేంటిది యాక్చువల్ టైం. రెండు యాక్చువల్ టైంలే కదా, రెండు యాక్చువల్ టైంలే కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసేద్దాం. రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఈక్వల్ చేద్దాం, ఈక్వల్ టు S+2, ఇది ఇక్కడ వేస్తున్నాను, బై 2 ఇంటూ 20 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ చేస్తే ఏమైందంటే 0కి 0కి పోయింది, 2కి పోయింది. ఓకేనా. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏముంది, 3s మైనస్ 3 ఈక్వల్ టు S+2. అప్పుడు ఏమవుతుంది, ఈ S ఇటువైపు వస్తే 2s ఈక్వల్ టు ఈ 3 అటువైపు వెళ్తే 5 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 2s ఈక్వల్ టు 5 అవుతుంది. S ఈక్వల్ టు 2.5 km/h అవుతుంది. S అనేది ఏంటి ఇక్కడ, S అనేది ఏంటి, స్పీడ్. మనం అనుకున్నాం ఫస్ట్ S అనేది స్పీడ్, కాబట్టి ఈ వాల్యూ ఎంత వచ్చింది, 2.5 km/h వచ్చింది. 2.5 km/h వచ్చింది ఎస్ వాల్యూ మనకి 2.5 km/h వచ్చింది. అయితే ఇప్పుడు మనకి S వచ్చింది, యాక్చువల్ స్పీడ్ వచ్చింది. ప్రస్తుతం ఏ స్పీడ్తో వెళ్తున్నాడు అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం, S-1 అంటే ఏంటి, దీనికంటే 1 తక్కువ అంటే ఏమవుతుంది, 1.5 km. ఒకవేళ షార్ట్కట్ ఎలా వచ్చిందో తెలిస్తే డెఫినెట్గా మీకు షార్ట్కట్ ఫార్ములా గుర్తుంటుంది. డైరెక్ట్గా మీరు ఫార్ములాని కానీ నేర్చేసుకుంటే మర్చిపోతారు ఎప్పటికప్పుడు. కాబట్టి షార్ట్కట్ ఫార్ములా గుర్తుండాలంటే డెఫినెట్గా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి. ఓకే, ఒక్క 10 మినిట్స్ ఓపిక పట్టండి. మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మీకే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట షార్ట్కట్. ఓకే, చూడండి, ఒక వ్యక్తి స్పీడ్ అనేది S అనుకుంటే అతను తన వేగాన్ని ఒకవేళ 5 km/h చొప్పున తగ్గించినట్లయితే, అతని వేగాన్ని 5 km/h చొప్పున తగ్గించినట్లయితే అతను వెళ్ళాల్సిన గమ్యాన్ని 30 మినిట్స్ లేటుగా వెళ్తాడు. ఒకవేళ ఇదే వ్యక్తి తన వేగాన్ని 4 km/h చొప్పున పెంచినట్లయితే 20 మినిట్స్ ముందుగానే వెళ్ళిపోతాడు. 20 మినిట్స్ ముందుగానే వెళ్ళిపోతాడు. అయితే అతని యొక్క యాక్చువల్ స్పీడ్ ఎంత, యాక్చువల్ టైం ఎంత, డిస్టెన్స్ ఎంత, ఈ 3 రకాల క్వశ్చన్స్లో ఏదైనా అడగొచ్చు. అయితే ఈ మూడింట్లో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి అని అంటే యాక్చువల్ స్పీడ్ వచ్చేస్తుంది, తర్వాత దాని నుంచి వచ్చేది యాక్చువల్ టైం, తర్వాత దాని నుంచి వచ్చేది డిస్టెన్స్. ఈ మూడింట్లో ఏది అడిగినా కానీ ఫస్ట్ మనం యాక్చువల్ స్పీడ్ ఫైండ్ చేయాలి. అయితే ఎలా యాక్చువల్ స్పీడ్ ఫైండ్ చేస్తామంటే ఈ ఒక్క ప్రాబ్లంకి మళ్ళీ డీటెయిల్ చెప్తాను, తర్వాత నుంచి మరి డీటెయిల్ ఏమి ఉండదు, డైరెక్ట్గా మనం చెప్పియచ్చు. ఇక్కడ చూడండి, S అంటే స్పీడ్ రేషియో ఎలా ఉంది, S-5 ఉంది. మరి టైం రేషియో ఏమవుతుంది, S-5 S అవుతుంది. మరి టైం, ఇది టైం కదా, టైమ్స్ కదా ఇవి, ఇది యాక్చువల్ టైం, ఇది యాక్చువల్ స్పీడ్ అయినప్పుడు ఇది యాక్చువల్ టైం అవుతుంది. యాక్చువల్ టైం ఇది, టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది, అవునా కదా. S-5, S మధ్య డిఫరెన్స్ 5. మరి మనకి ఇచ్చిన దాంట్లో టైం డిఫరెన్స్ ఎంత, ప్రాబ్లంలో 30 మినిట్స్. ఎందుకు 30 మినిట్స్ లేట్గా వెళ్తున్నాడు అంటే అతను ఇంతకు ముందుకి ఇప్పటికి టైం డిఫరెన్స్ ఎలా వచ్చిందంటే 30 మినిట్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇంతకు ముందు కంటే యాక్చువల్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు అతను రైట్ టైంకి వెళ్ళిపోతాడు. రైట్ టైం కంటే 30 మినిట్స్ లేట్ అంటే 30 మినిట్స్ డిఫరెన్స్. 5 అనేది 30 మినిట్స్ అంటే మనకు కావాల్సింది ఏంటి, S-5 అనేది ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా. ఎందుకు S-5 ఫైండ్ చేసాం, ఇది యాక్చువల్ టైం కాబట్టి యాక్చువల్ టైంని మనం కనిపెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇవి స్పీడ్స్, టైమ్స్ ఏమవుతాయి, S+4 అవుతాయి. టైం డిఫరెన్స్ ఎంత, 4. కానీ మనకి ఇచ్చిన దాంట్లో డిఫరెన్స్ ఎంత, 20. మనకు కావాల్సింది ఏంటి, S+4 ఎంత, ఇది క్వశ్చన్. చూడండి, 5 ఎంతలు అవుతుంది, 5 6 అవుతుంది, 4 5 అవుతుంది. ఓకేనా.
ఇప్పుడు చూడండి ఎస్ మైనస్ 5 ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అంటే ఇవి అవసరం లేదు, లేదా వేద్దాం ఇంటూ 6. ఇదేంటిది యాక్చువల్ టైం. మరి ఇక్కడ యాక్చువల్ టైం ఏమొచ్చింది మనకి, ఎస్ ఈక్వల్ చేసేస్తున్నాను, ఎస్ ప్లస్ 4 ఇక్కడ ఏం లేదు కదా ఇంటూ 5 అవుతుంది. ఓకే, ఇలా వచ్చింది మనకి ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తాం మనం, గుణించండి, ఈక్వలైజ్ చేయాలి కదా, గుణించండి. 6s మైనస్ 30 ఈక్వల్ టు 5s ప్లస్ 20. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 5 ఇటువైపు వస్తే ఎస్ అవుతుంది. ఎందుకు 6s మైనస్ 5s ఎస్ అవుతుంది. సింపుల్గా ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ ఎస్ ఇక్కడ ఎస్ ఉన్నాయి, ఎస్లన్నీ ఒకవైపు తీసుకురావాలి, నెంబర్స్ అన్నీ ఒకవైపు తీసుకురావాలి. ఒకవేళ నేను ఈ ఎస్ని రౌండ్ చేసుకున్నాను, ఈ రెండింటిని ఒకవైపు తీసుకురావడం అంటే ఏంటి మీనింగ్, ఈ ఎస్ని ఇటువైపు తీసుకొచ్చామంటే ఆటోమేటిక్గా ఇది ఇటువైపు పంపిస్తే ఏమవుతుందంటే ఇది ప్లస్ వాల్యూ అవుతుంది, 20 ప్లస్ 30 50 అవుతుంది. ఇది ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది, ఎస్ అవుతుంది. ఎస్ ఈక్వల్ టు 50 kmph అవుతుంది, 50 kmph అవుతుంది. దీని యొక్క స్పీడ్ అవుతుంది 50 kmph స్పీడ్. అయితే మీరు ఒక క్వశ్చన్ నాకు ఇక్కడ అడగవచ్చు, ఇక్కడ మినిట్స్లో ఉంది కదా, హవర్లో కన్వర్ట్ చేయలేదు, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ వచ్చిందంటే చూడండి, ఇక్కడ మినిట్స్ ఎప్పుడు కూడా ఇక్కడ మినిట్స్ అనేది ఇక్కడ మినిట్స్ ఉంటుంది కదా, ఈ మినిట్స్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎంత మిగిలింది, 6 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 5 మినిట్స్, ఇక్కడ 6 మినిట్స్, మినిట్స్కి పోయింది, అవునా కాదా? లేదు ఇంకా నాకు అర్థం కాలేదు సార్ అని అంటే, మినిట్స్ని హవర్లోకి మారిస్తే బై 60 అవుతుంది, ఇక్కడ హవర్లో మారిస్తే బై 60 అవుతుంది, 60కి పోతుంది. కాబట్టి రెండు వైపులా మినిట్స్ కానీ హవర్స్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని మనం వేయాల్సిన అవసరం అయితే లేదు, మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకు, రెండు వైపులా మార్చేటప్పుడు ఆటోమేటిక్గా రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయి, కాబట్టి మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు వచ్చింది 50 kmph స్పీడ్ అయింది. అయితే ఇప్పుడు మనకు ఏమొచ్చింది, యాక్చువల్ స్పీడ్ వచ్చింది 50. మరి యాక్చువల్ టైం ఏంటి అంటే, మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నది యాక్చువల్ టైంనే కదా మనం నేర్చుకుంటున్నాం. యాక్చువల్ టైం ఎంత, ఎస్ మైనస్ 5/1 ఇంటూ 6, ఇదే కదా మనం యాక్చువల్ టైం అనేది నేర్చుకున్నాం. ఈ యాక్చువల్ టైం కానీ మనం ప్రతిక్షేపించేస్తే మనకి ఏదైతే యాక్చువల్ టైం వచ్చిందో ఈ యాక్చువల్ టైంలో స్పీడ్ని కానీ మనం ప్రతిక్షేపించేస్తే మనకి యాక్చువల్ టైం వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎస్ మైనస్ 5 అంటే 50 మైనస్ 5 ఇంటూ 6, ఇది యాక్చువల్ టైం అవుతుంది. 6 అంటే ఇదేంటిది మినిట్స్లో ఉంది, మనం హవర్స్లోకి మార్చాలి కాబట్టి బై 60. ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు జనరల్గా. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అంటున్నానంటే, మనం ఇక్కడ మినిట్స్లో ఉన్నది మినిట్స్ వేయకుండా డైరెక్ట్గా లాస్ట్కి ఆన్సర్ వచ్చింది వేసేసాం. కానీ ఇక్కడ ఏమైంది, మినిట్స్ వేయాలి, మినిట్స్ని హవర్స్లోకి మార్చాలి. ఎందుకు మార్చాలి, మనం టైంని మాత్రమే ఫైండ్ చేస్తున్నాం. మరి ఫైండ్ చేసేటప్పుడు కంపేర్ చేయడానికి ఇంకోటి లేదు కాబట్టి, మినిట్ క్యాన్సిల్ అవ్వడానికి లేదు కాబట్టి మినిట్స్లా రాసుకోవాలి. కాబట్టి 6/60 వేస్తున్నాను నేను. అప్పుడు ఏమవుతుంది, 50లోంచి 5 తీస్తే 45, 6 10 అవుతుంది, కాబట్టి 4.5 అవర్స్ అవుతుంది ఆన్సర్. ఏంటది, 4.5 యాక్చువల్ టైం, 4.5 అవర్స్ అనేది యాక్చువల్ టైం. అయితే మనకు కావాల్సింది ఏంటి, డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, స్పీడ్ ఇంటూ టైం అనేది డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి స్పీడ్ ఎంత 50, టైం ఎంత 4.5. అప్పుడు ఏమవుతుంది, 0 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0కి పాయింట్కి తీసేయచ్చు, అవునా కాదా? ఎందుకు, ఒక పాయింట్ ఉంది కాబట్టి, ఒక 0 ఉంది కాబట్టి, ఇంటూ 10 చేస్తే పాయింట్ ఎప్పుడు కూడా 0 పోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 5 4 200, 5 5 25, 225 కిలోమీటర్స్ అవుతుంది డిస్టెన్స్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి మొత్తం క్వశ్చన్ని. ఇది కదా క్వశ్చన్, సింపుల్గా చూడండి క్వశ్చన్, మరి ఇంకేం లేదు. ఎస్ మైనస్ 5 బై డిఫరెన్స్ అంతా 5 ఇంటూ 30, ఇది ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, ఎస్ ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఇంటూ 20. అయితే ఇది ఎలా వచ్చింది అని అంటే, ఇది ఎలా వచ్చిందో చూడండి చెప్తాను. ఇంతకుముందు మనం ఏదైతే నేర్చుకుంటున్నాం కంటిన్యూస్గా మనం అదే నేర్చుకుంటున్నాం. ఏంటది, వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలాల భేదము, ఇది మనం నేర్చుకుంటున్నటువంటి ఫార్ములా. అయితే ఇక్కడ ఏమైంది, ఇది ఎస్ మైనస్ 5 అనేది న్యూ స్పీడ్, మరి యాక్చువల్ స్పీడ్ ఎంత ఎస్. ఇక్కడ ఎస్ ప్లస్ 4 అనేది న్యూ స్పీడ్, యాక్చువల్ స్పీడ్ ఎంత ఎస్. ఇక్కడ చూడండి డిస్టెన్స్ సేమ్ కదా, డిస్టెన్స్ సేమ్ కాబట్టి ఇదేంటిది, ఇదంతా డిస్టెన్స్ అవుతుంది. ఎందుకు, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, వేగాల లబ్ధం అంటే ఎస్ అనేది ఒక వేగం, ఎస్ మైనస్ 5 అనేది ఒక వేగం. వేగాల లబ్ధము బై వేగాల భేదం ఎంత, ఈ రెండింటికి భేదం ఎంత 5 ఇంటూ కాలాల భేదం ఎంత 30. అదేవిధంగా ఇక్కడ చూడండి, వేగాల లబ్ధం అంటే ఎస్ అనేది ఒక వేగం యాక్చువల్ స్పీడు,
తర్వాత s+4 అనేది ఒక వేగం న్యూ స్పీడు. అప్పుడు వేగాల లబ్ధము బై వేగాల భేదం ఎంత 4, కాబట్టి 4 ఇంటూ కాలాల భేదం ఎంత 20. వేగాల లబ్ధము బై వేగాల భేదము ఇంటూ కాలాల భేదం అనే ఫార్ములాను మనం యూజ్ చేసి డిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ డిస్టెన్స్ రెండు డిస్టెన్స్ సేమ్, కాబట్టి సేమ్ చేసాం. సేమ్ చేసేటప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఈ విషయం మీకు తెలియాలి. మరి స్పీడ్ క్యాన్సిల్ అయిందంటే మనకు మిగిలింది ఏంటి ఇది. మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది యాక్చువల్ స్పీడు, డిస్టెన్స్ కావాలంటే యాక్చువల్ స్పీడ్ ఉంటే యాక్చువల్ టైం చేస్తే డిస్టెన్స్ అవుతుంది. అంటే ఇదేంటిది యాక్చువల్ టైం, అవునా కాదు? మనం ఇదే కదా ఫైండ్ చేసాం. ఇది యాక్చువల్ టైం, ఇది యాక్చువల్ స్పీడు, ఇది యాక్చువల్ టైం, ఇది యాక్చువల్ టైం, యాక్చువల్ స్పీడు, యాక్చువల్ టైం. ఇప్పుడు యాక్చువల్ స్పీడ్ని కొట్టిస్తే మనకి ఏమొచ్చాయి? యాక్చువల్ టైంలో వచ్చాయి రెండింటిని. ఈ రెండు యాక్చువల్ టైము ఈక్వల్ చేసేటప్పుడు మనకి అది మీరు అడగవచ్చు, ఇక్కడ మినిట్స్లో ఉంది కదా హవర్స్లో లేదు అని అంటే, మినిట్స్ని హవర్స్లోకి మారిస్తే బై 60, హవర్స్లోకి మారిస్తే బై 60, 60, 60 క్యాన్సిల్, కాబట్టి వేయట్లేదు నేను కంప్లీట్లీ. ఆ 16 వేయకుండా డైరెక్ట్గా చేస్తున్నాను. అంటే ముందే కొట్టేసాము అనుకుందాం, మైండ్లో క్యాన్సిలేషన్ చేసాము. ఇప్పుడు ఏమైంది? సేమ్ మళ్ళీ అప్లై చేయండి. 0కి లేదా 4 5లు అవుతుంది, 5 ఎంతల 5 6లు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 6s - 30 = 5s + 20 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 5s ఇటువైపు వస్తే s = 50 kmph అవుతుంది. ఆన్సర్ ఏంటిది? స్పీడ్, యాక్చువల్ స్పీడ్. మరి యాక్చువల్ టైం కావాలంటే ఏంటి? ఇదే కదా యాక్చువల్ టైం. దీని పక్కన పెట్టండి, యాక్చువల్ స్పీడ్ ఇది. యాక్చువల్ టైం కావాలంటే ఇది యాక్చువల్ టైం. యాక్చువల్ టైం అనేది ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? 50 ఇందులో ప్రతిక్షేపిస్తే 45/40 అంటే ఏమవుతుంది? 45/5 × 30 మినిట్స్. ఇది చూడండి, యాక్చువల్ టైం అనేది రెండు ప్రతిక్షేపించిస్తే మళ్ళీ 1 = 1 వచ్చేస్తుంది. ఎందుకు? రెండుకి ఈక్వల్ కాబట్టి. ఇక్కడైనా స్పీడ్ని ప్రతిక్షేపించాలి, అప్పుడు యాక్చువల్ టైం వస్తుంది. ఇదేనా యాక్చువల్ టైం, ఇదేనా యాక్చువల్ టైం, రెండు సేమ్ సమానం. కాబట్టి ఏదో ఒక దాంట్లో ప్రతిక్షేపిస్తే 45/5 అంటే బై 60 అవుతుంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? 30 60 అవుతుంది. 5 9 అవుతుంది. 9/2 అంటే 4.5. 9/2 అంటే 4.5. ఇదేంటిది? హవర్స్. మనకు వచ్చింది యాక్చువల్ టైం. యాక్చువల్ స్పీడ్ ఆల్రెడీ వచ్చింది. ఎంత యాక్చువల్ స్పీడు? 50 kmph. 50 kmph. ఓకేనా? ఇక్కడ ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఇది kmph, ఇది హవర్స్. కాబట్టి ఏమవుతుంది? డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి 50 × 4.5. ఈ 0కి పాయింట్కి పోయింది, 0కి పాయింట్కి పోయింది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? 5 × 45, 4 200, 5 5 25, 225 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. ఏది కావాలంటే అది మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా నెక్స్ట్ క్వశ్చన్ని డైరెక్ట్గా రాస్తాను. నేను ఇప్పుడు ఫార్ములా రూపంలో. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ త్రీ తగ్గింది అనుకుంటాం, 40 minutes లేట్ అవుతుంది. 3 పెరిగింది అనుకుందాం, 20 minutes వేగం వస్తుంది. 20 minutes వేగంగా వెళ్ళింది. అయితే ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే యాక్చువల్ స్పీడ్, యాక్చువల్ టైం, డిస్టెన్స్ మూడింట్లో ఏది అడిగినా మనం ఫైండ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి, నేను మరి వేయట్లేదు, మరి ఇంకా స్టెప్స్ వేయకుండా డైరెక్ట్ షార్ట్ కట్ లాగా చేస్తున్నాను. కాకపోతే మైండ్లో స్టెప్స్ ఏంటివి? స్పీడ్స్ రివర్స్ అయితే టైమ్స్ అవుతాయి, అవునా కాదా? టైం డిఫరెన్స్ ఎంత? 3. టైం డిఫరెన్స్ 3, 3కి 40 ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని ఎలా వేయచ్చు? s-3 డివైడెడ్ బై, మైండ్లో ఊహించుకుంటున్నాను ఆ స్టెప్ని, డివైడెడ్ బై ఈ 3 ఇంటూ 40. చూడండి, s-3 డివైడెడ్ బై 3 ఇంటూ 40 ఈక్వల్ టు s+3 డివైడెడ్ బై 3 ఇంటూ 20. ఓకేనా? ఇవేంటివి? యాక్చువల్ టైమ్స్. ఇవి యాక్చువల్ టైం రెండుని కూడా ఈక్వల్ చేస్తున్నాను. ఈక్వల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ స్పీడ్ మనకు వస్తుంది. ఎలా వస్తుంది? 20 రెల్ అవుతుంది. నెక్స్ట్
మూడుకి పోతుంది. అప్పుడు ఏమవుతుంది 2s - 3 డైరెక్ట్గా వేసేద్దామా 2s - 6 2s - 6 ఈక్వల్ టు s + 3 అవుతుంది. మరి s ఇటువైపు వెళ్తే s అవుతుంది, ఎందుకు 2s నుంచి s తీస్తే s అవుతుంది, ఈక్వల్ టు -6 అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది, కాబట్టి 9 kmph ఏమవుతుంది స్పీడ్ అవుతుంది. చూడండి ఇది ఎలా వేసినా అర్థమైంది అనుకుంటా. డిఫరెన్స్ అనేది 3 కాబట్టి s - 3 అనేది 3 కాబట్టి 3 అనేది 40 అయితే s - 3 ఫైండ్ చేస్తే s - 3/3 × 40 వస్తుంది మన కాన్సెప్ట్ ప్రకారం. లేదు బ్లైండ్గా అని అనుకుంటే ఏమవుతుందంటే s - 3/3 × 40. చూడండి బైలో ఈ పైన ఉన్నది ఇంటూలో కింద ఉన్నది వేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది ఇది ఈక్వల్ చేస్తే మనకి స్పీడ్ వచ్చింది. కానీ మనకి యాక్చువల్ టైం కావాలనుకుంటే ఏం చేస్తాం, ఈ స్పీడ్ని ఇక్కడ ప్రతిక్షేపిస్తాం. అప్పుడు ఏమవుతుంది యాక్చువల్ టైంలో ప్రతిక్షేపిస్తాం, ఇక్కడ ప్రతిక్షేపిస్తాం. అప్పుడు ఏమవుతుంది s - 3/3 × 40/60 వేయాలి, మర్చిపోకూడదు. ఎందుకు వేయమంటున్నానంటే ఇక్కడైతే మనకి 60కి పోతుంది కాబట్టి వేసుకోవట్లేదు మనం. కానీ ఇక్కడ అలా కాదు, మనకి ఇక్కడ కంపేర్ చేయడానికి ఏం లేదు కాబట్టి 60 వేయాలి. అప్పుడు ఏమవుతుంది 2 2 3 అవుతుంది, 2/3 అవుతుంది. ఇది ఎస్ వాల్యూ ఎంత వేయాలని చెప్పాను, ఎస్ వాల్యూ 9 కిలోమీటర్. 9 - 6 3 ఎంత అవుతుంది, 9 - 6 9 - 3 6 3 ఎంతలు అవుతుంది 3 అవుతుంది. కాబట్టి 2 4/3 4/3 అంటే ఏమవుతుంది 1 and 1/3 ఏమవుతుంది ఇది హవర్స్. 1 and 1/3 హవర్స్ అనేది టైం అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ 9 kmph స్పీడు, దీన్ని ఇక్కడ ప్రతిక్షేపించండి. 9 - 3 అంటే 6/3 అంటే 3 ఎంతలు అవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 2/3 అవుతుంది, 2 4/3 అవుతుంది. లేదు ఇక్కడ ప్రతిక్షేపిస్తానంటే ప్రతిక్షేపించండి, నో ప్రాబ్లం. 9 3 12/3 అంటే 3 4 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 1/3 అవుతుంది, ఇది 20/60 కదా, 1/3 అవుతుంది, 4/3 అవుతుంది. 1 and 1/3 హవర్స్ అనేది టైం అవుతుంది. ఓకే. అయితే మరి స్పీడ్ తెలుసు, టైం తెలుసు. స్పీడ్ ఎంత 9, టైం ఎంత 1 and 1/3 అంటే మనం డైరెక్ట్గా ఇదే వేద్దాం, 4/3 వేద్దాం ఇక్కడ మన కన్వీనియన్స్ కోసం. 4/3 హవర్స్ కాబట్టి ఏమవుతుంది 3 3 అవుతుంది, 12 km అవుతుంది డిస్టెన్స్, 12 కిలోమీటర్స్ అవుతుంది డిస్టెన్స్. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. s - 40 చూడండి, ఒక వ్యక్తి 5 km/h వేగాన్ని తగ్గించినట్లయితే 5 km/h వేగాన్ని తగ్గించినట్లయితే 40 minutes లేట్గా వెళ్తాడు. అదే 5 km/h వేగాన్ని పెంచి ప్రయాణం చేసినట్లయితే, అధికంగా ప్రయాణం చేసినట్లయితే 20 minutes ముందుగానే చేరిపోతాడు. అయితే ఇక్కడ యాక్చువల్ స్పీడ్ ఎంత, యాక్చువల్ టైం ఎంత, డిస్టెన్స్ ఎంత, ఏది అడిగినా కానీ క్వశ్చన్ చూడండి ఏం చేస్తాం, s - 5 / 5 × 40 minutes ఈక్వల్ టు s + 5 / 5 × 20. ఏమవుతుంది 5కి క్యాన్సిల్ అయిపోతుంది, 20 2 0 అవుతుంది. 2s - 10 ఈక్వల్ టు s + 5 అవుతుంది. అప్పుడు ఈ s ఇటువైపు వస్తే s ఈక్వల్ టు 15 kmph అవుతుంది స్పీడ్. టైం కావాలంటే ఇందులో కానీ ఎందులో ఒక అంతలో మనకి s వాల్యూ స్పీడ్ వాల్యూ ప్రతిక్షేపించేస్తే టైం వస్తుంది. ఇక్కడ ప్రతిక్షేపించండి, s - 5/5 × 40/60. ఎందుకు 60 వేసానంటే ఇక్కడ హవర్స్లో కన్వర్ట్ చేయాలి మినిట్స్. ఇక్కడ ఎందుకు కన్వర్ట్ చేయలేదు, మినిట్స్కి ఇక్కడ ఉన్న మినిట్స్కి పోతుంది, లేదా బై 60 వేసినా 60 పోతుంది కాబట్టి అక్కడ వేయలేదు, ఇక్కడ వేయాలి. ఇక్కడ ఏమవుతుంది 2 3 అవుతుంది. నెక్స్ట్ ఎస్ ప్లేస్లో మనం 15 వేస్తే ఏమవుతుంది 15 - 5 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 10/5 అంతే కదా. 10/5 అంటే డైరెక్ట్ వేసేస్తున్నాను, 2 అంతల 5 అంతల 5 అవుతుంది. కాబట్టి 2 × 2/3 అంటే 4/3 హవర్స్ అవుతుంది. ఏంటిది టైం, 4/3 హవర్స్ టైం అవుతుంది. మనకు వచ్చినటువంటి స్పీడ్ అంతా 15. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే వాల్యూ నేను స్పీడ్ ఇక్కడ ప్రతిక్షేపించిన అదే ఆన్సర్ వస్తుంది.
15 ఇక్కడ ప్రతిక్షేపిస్తే 20/5 అంటే 4 అవుతుంది, ఇంటూ 20/60 అంటే ఎంత అవుతుంది, 3 అవుతుంది, 2 కాబట్టి 4/3 అవర్స్ వచ్చింది. ఇక్కడ రెండు సేమ్ వస్తుంది, ఎందుకు రెండు యాక్చువల్ టైమ్స్ కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, 4/3 అవర్స్, స్పీడ్ ఎంత 15, కాబట్టి 15 ఇంటూ 4/3 అంటే 3 5 అవుతుంది, 5 4 20 కిలోమీటర్స్ అవుతుంది డిస్టెన్స్. ఏది అడిగితే అది మనం ఇక్కడ ఫైండ్ చేయడానికి ఛాన్స్. అర్థం కాకపోతే వీడియో రివైండ్ చేయండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ని ఒకవేళ +6 పెంచారనుకోండి, 6 km/h పెంచారనుకోండి, పెంచినప్పుడు టైం అనేది 10 minutes ముందుగా వెళ్ళిపోతారు. అదే స్పీడ్ని 6 km తగ్గిస్తే టైం అనేది 30 minutes లేట్గా వెళ్తాడు అనుకోండి. అయితే ఇప్పుడు యాక్చువల్ స్పీడ్ ఎంత, యాక్చువల్ టైం ఎంత, డిస్టెన్స్ ఎంత, ఒక్క స్పీడ్ కనిపెట్టిస్తే ఆటోమేటిక్గా యాక్చువల్ టైం డిస్టెన్స్ అన్ని ఫైండ్ చేసి చూడండి. s+6/6 ఇక్కడ ఏదైతే వేస్తామో ఇక్కడ అదే వేస్తాం, ఇంటూ 10 ఈక్వల్ టు s-6/6 ఇంటూ 30. 10 ఎంత, 13 అవుతుంది. ఇప్పుడేమవుతుంది, 6కి 6కి పోయింది. ఇప్పుడేమవుతుంది, s+6 ఈక్వల్ టు గురించండి 3 Sల 3s మైనస్ 3 6ల 18. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, 6 ఇంటూ 3 చేయకండి, ఎందుకంటే ఇది వేరే ఇది వేరే. సో ఏమవుతుంది, 3s మైనస్ 18 అవుతుంది. ఇది ఇటువైపు వేస్తే 21 అవుతుంది, ఇది ఇటువైపు వస్తే ఇది ఇటువైపు వెళ్తే 2s అవుతుంది. 2s ఈక్వల్ టు నెక్స్ట్ ఇది ఇటువైపు వస్తే 18 6 24 అవుతుంది. కాబట్టి s ఈక్వల్ టు 12 kmph అవుతుంది. 12 kmph, s ఈక్వల్ టు 12 km/h. s వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు ఇక్కడ ప్రతిక్షేపం ఏంటంటే s వాల్యూ 12 6, s వాల్యూ 12 కదా, 12 6 18/6 ఇంటూ 10 minutes ని హవర్స్ లోకి మార్చితే 10/60 కాబట్టి 6 ఉంటుంది. ఇక్కడ ఎంత అవుతుంది, 6 3 అవుతుంది. 3/6 అంటే ½ an hour అవుతుంది టైం, అవునా కదా, 3 ఏళ్ళు కదా, ½ an hour అవుతుంది టైం. మరి మనకు కావాల్సిన డిస్టెన్స్ కాబట్టి 12 స్పీడ్ టైం ఎంత, ½ an hour అంటే ఎంత అవుతుంది, 2 hours అవుతుంది. ఎంత అవుతుంది డిస్టెన్స్, 6 kilometers అవుతుంది డిస్టెన్స్, 6 kilometers. వీడియో రివైండ్ చేయండి, అర్థం కాదు.